చేసే సాయంత్రం పోయించేసావా మనం ప్రేర్ చేస్తే? అక్క చెప్పు బాబులు. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది అక్క. మాకు కూడా ధైర్యం వచ్చింది బాబులు. సాతాను గడి పారిపోయినా. అవును బాబులు. అక్క చెప్పు పింకీ. నేను ప్రార్థన చేశాను సాతాను పారిపోవాలని పోయాను కదా. అవును పింకీ. మనకి ఎప్పుడైనా భయం వేస్తే అవును బైబిల్ చదువుకోవాలి. అవును పింకీ. సాతాను వస్తే సాతానప్ప అని వాడిని పరిగెత్తేలా కొట్టాలి. నాకు పాడతానా? అవును పింకీ. అక్క నేను కూడా పాడతానక్క. పాడు పింకీ. నేను పాడినా పింకీ పాడాలా చెప్పండి? పింకీ పాడు మనం. నేను వద్దా? వద్దు. నేను ఎంత ఇష్టం లేదా? వద్దు. అక్క మంచిగా పాడట్లేదు కదా. లేదక్క వద్దు. ప్లీజ్ వద్దు బాబులు. ఒక్కసారి వద్దు బాబులు. అయితే పోతా. పింకీ పాడమ్మా నువ్వు పాట. సాతానా పారిపో నన్నేమీ చేయలేవుగా. యేసు నా రక్షకుడు, యేసు నా నాయకుడు, నీవేమీ చేయలేవుగా. ఉరి సాతానా దొంగ సచ్చినారా పారిపో. ప్రార్థనలో నేను సాగుతుండగా, విశ్వాసములో నేను ఎదుగుతుండగా, నీవెంత శ్రమ పడినా నీవు నన్ను ముట్టలేవుగా. ఉరి సాతానే సాతానా పారిపో టక్కు 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 సాతాను తలను నేలకేసి టక్కు ఆ టక్కు ఆ టక్కు ఆ టక్కు 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 టక్కు. అక్క అక్క పాడితే సాతాను గారు పారిపోతాడు అక్క. ఇంకెప్పుడు చాలా బాగా పాడు పింకీ. అందరూ పింకీ క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ పిల్లలు. అక్క చెప్పు పింకీ. మీ పిల్లలందరూ ఒక పాట పాడితే మా టీం అంతా యాక్షన్ చేస్తారక్క. యాక్షన్ చేస్తావా? అదేమి స్పెషల్ పాడండి అక్క ప్లీజ్, నాకు చాలా ఇష్టం. పిల్లలందరూ పాట అంటే పాడండి. కూర్చుని పాడమని అందరినీ కూర్చుని పాడమని. కూర్చుని ఒక పాట అంటే పాడండి. ఆయా స్పెషల్ సాంగ్ ఉంది కదా, అది ఒకసారి పాడండి. పింకీ ఎలా పాడారు మా పిల్లలు? పింకీ చెప్పాలి ఎలా పాడారు? పిలుస్తున్నాను, చాలా బాగా పాడాలి. ఇంకొకసారి పాడండి అక్క ప్లీజ్. మళ్ళీనా? పిల్లలు పొద్దు నుంచి నేర్చుకుని కలిసిపోయారు. ఒక్కసారి ఇంకొకసారి అంటే పాడండి. ఒక ఫోటో తీయండి. ఫోటో ప్లీజ్, ఫోటో ఫోటో. ఫోటో ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ బాయ్ పిల్లలు. బాయ్ అక్క. బాయ్ పింకీ. బాయ్ పిల్లలు. బాయ్. అందరూ బాయ్ చెప్పండి తాతయ్య గారికి, పింకుకి, బాబులకి. బాయ్ పిల్లలు. ఏంటి అక్కబాటు వస్తున్నాయంటే వెళ్ళిపోతున్నానని చెప్పి బాయ్ అంతా మళ్ళీ వచ్చావు. బాయ్ మళ్ళీ వచ్చేటి బాయ్ 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 చెప్పేసావు కదా. చింపురు చుట్టేస్తుంది. బాయ్ బాయ్. చింపురు చుట్టేస్తుంది వచ్చేసావు. ఒక పాట పాడడం రాదు, వాక్యం చెప్పడం రాదు. ఉండు, నేను అంకుల్తో చెప్పి ఆ, నీ పని చెప్తాను. నీకు బిర్యానీ పెట్టమంటాను బాగా. చెప్పు. బిర్యానీ అయితే ఓకే. బిర్యానీ అంటే తినేది కాదక్క. ఆ, స్పెషల్ బిర్యానీ నీ కొరకు చెప్తాను అంకుల్తో. ఓకే.
అశోక్ అంకుల్తో చెప్తాను. అంకుల్ నా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేస్తాను. సరే సరే ఫోన్ చేస్తానా? సరే నువ్వు వెళ్ళింది చాలు. రింగ్ రింగ్. బాయ్. మళ్ళీ అంకుల్ ఫోన్ చేస్తున్నాను. అంకుల్ ఏంటో చెప్పు. ఏం లేదు అంకుల్, ఆంటీ అసలు మాట్లాడలేదు అనుకుంటుంది. మీరు వచ్చాక గట్టిగా దెబ్బలు కొట్టాలి. అంతే కదా, నిన్ను కొట్టాలో ఆంటీని కొట్టాలో? నన్ను ఎందుకో ఆంటీని కొట్టాలి. ఆంటీని నేను కొట్టను. ఏ ఆంటీ నేను కొడితే నన్ను ఆంటీ కొడుతుంది. మీకు కూడా భయమా? అయ్యయ్యో అమ్మా అక్క చెప్పు. విన్నావా? విన్నాను. నువ్వే కొడతావంట కదా, నేనేం కొట్టను. నిజమేనా? కాదు. సరే నువ్వు చాలా మంచిదాని అక్క. అవును, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్క. నేను మళ్ళీ ఎప్పుడు వస్తావు అప్పుడు? మళ్ళానా? ఆ, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానక్క. నేను కదా ఎలీషా గారు చెప్పాలి. ఆ? ఆ, ఏంటక్క? ఎలీషా గారు చెప్పాలి నువ్వు ఎప్పుడు రావాలి, పాస్టర్ గారు. సరే, ఆ, పాస్టర్ గారి ఇంటి పక్కనే మా ఇల్లు. అవునా? ప్రశాంతి నేను మంచి ఫ్రెండ్స్. అవునా? ప్రశాంత్ అక్క నా టీచర్. ప్రశాంత్ అక్కతో చెప్తే నాతో చెప్పినట్టే. మరి ఎప్పుడు కనిపించలేదు వాళ్ళ ఇంటి దగ్గర? అందరికీ కనబడి నేను. స్పెషల్ నువ్వు? ఈ రోజు నేను 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను తెలుసా? అవునా? పార్టీ అని మరి? పార్టీయా? ఈరోజు పుట్టి పెట్టాను కదా నాదే. అబ్బా, బాయ్ బాయ్ పింకు. మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇక్కడ బాయ్ 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 వెళ్ళు. ఏయ్, బాయ్ 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 బాయ్. బాయ్ చింపురు చింపు చేసుకుని అస్తమాటు వస్తున్నావు, వెళ్ళిపోమన్నా. మా పిల్లలు కొడు. అక్క ఓయ్ బిస్కెట్లు ఇస్తున్నాను, అందరూ తినమని చెప్పు సరేనా? సరే పింకు. ప్రార్థన ప్రార్థన చేస్తాడు పింకు అన్న. అందరు కూర్చోండి. పింకు అన్న మనకి బిస్కెట్లు ఇస్తాడంట. పోలీస్ బబ్లు అన్నయ్య మనకి బిస్కెట్లు ఇస్తాడంట. కూర్చోండి అందరూ. కూర్చున్న వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకుంటేనే ప్రార్థన.